ఈ వీడియోలో మనం హౌ డు యూ ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ కౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎన్ అరే ఇన్ జావాస్క్రిప్ట్. ఫ్రీక్వెన్సీ కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈచ్ ఎలిమెంట్ మనం చూద్దాం. ఇది గివెన్ అరే ఏం చేయాలంటే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయో, వన్స్ కౌంట్, నెంబర్ ఆఫ్ టూస్ ఎంత కౌంట్ ఉందో, అవి త్రీస్ ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్ చూడాలన్నమాట మనం. ఓకే, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం వితౌట్ యూజింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలి. దాన్ని ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఈచ్ కౌంట్ని మనం దీనికి యాడ్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే లూప్ తిప్పాలి. ఫర్ లూప్ ఫర్ లెట్ ఐ ఈక్వల్ టు 0 నుంచి i లెస్ దాన్ array డాట్ లెంగ్త్. ఈచ్ ఎలిమెంట్ మనం లూప్ తిప్పి దాన్ని కౌంట్ ఫైండ్ అవుట్ చేసి ఫ్రీక్వెన్సీకి యాడ్ చేయాలి మనం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ లూప్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఏం చేయాలంటే వచ్చిన ఎలిమెంట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. వాల్యూ ఈక్వల్ టు array ఆఫ్ 5. ఇప్పుడు array ఆఫ్ ఎలిమెంట్లో ఏముంటుంది, 0 అయితే 1 ఉంటుంది, 1 అయితే 2 ఉంటుంది. అలా ఈ వాల్యూస్ అన్నీ ఈ వాల్యూలో స్టోర్ అవుతాయి. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ కౌంట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్యూ అంటే ఇనిషియల్గా ఎంటీ ఆబ్జెక్ట్ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్యూ అంటే ఇప్పుడు అన్డిఫైన్ ఉంటుంది. దీనికి ఏం చేస్తాం, మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్యూ ఉందా, ఫస్ట్ టైం ఏంటంటే i ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇనిషియల్గా ఫ్రీక్వెన్సీ ఎంటీ ఆబ్జెక్ట్ కాబట్టి వాల్యూ ఫస్ట్ టైం 0 అన్డిఫైన్డ్ ఉంటుంది. అన్డిఫైన్డ్ ఆర్ 0 అయితే మనం +1 యాడ్ చేద్దాం. కౌంట్ అనేది 1 ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకేనా. ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్యూ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఆఫ్ 0 1. ఒకవేళ లేదనుకో, ఇప్పుడు అన్డిఫైన్డ్ వచ్చినప్పుడు 1 వస్తుంది. ఒకవేళ వాల్యూ ఉందనుకో, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్యూ అంటే ఆల్రెడీ 1 స్టోర్ అయ్యి ఉందనుకో, అప్పుడు 1 + 1 2 అలా. నెక్స్ట్ టైం ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ వాల్యూలో 2 ఉందనుకో, 2 + 1 3 అలా కౌంట్ అవుతుంది. ఓకేనా. ఇది మనం ఓవరాల్ కోడ్. తర్వాత ఏం చేయాలంటే మనం ఫ్రీక్వెన్సీని ప్రింట్ చేసి చూద్దాం. నోడ్ test.js వచ్చిందా. ఇప్పుడు 1 అనేది 3 టైమ్స్ ఉంది, 2 అనేది 3 టైమ్స్ ఉంది, 3 అనేది 3 టైమ్స్ ఉంది. చెక్. ఇప్పుడు ఏం చేద్దాం, 1 అనేది 1 2 3 టైమ్స్, 2 అనేది 1 2 టైమ్స్ ఓన్లీ, 3 అనేది 1 2 3 టైమ్స్ వచ్చింది.